ఈ నెల 8న ట్రీడెంట్ హోటల్లో జరిగే న్యూరల్ ఏఐ గవర్నెన్స్ రావాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. న్యూరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమన్వయకర్త, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి. మానవ జీవితంలో ఏఐ ప్రస్తుతం ఎంతో కీలకంగా మారిందని, అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. దీనికి మెషిన్ లెర్నింగ్ తోడవటం వల్ల మరిన్ని అద్భుతాలు జరుగుతున్నాయని అన్నారు. ఏఐ వల్ల సంచలనాలు సృష్టించే దేశాల్లో భారత్ కూడా భాగం కావాలని దుండ్రు కుమారస్వామి అన్నారు. ఆరోగ్యం, రక్షణ, రవాణా, రీటైల్, ఆర్థిక సేవలు, విద్య, ప్రజా భద్రతతో సహా దాదాపు అన్ని పరిశ్రమల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతుందని అన్నారు. ఈరోజు భారత్ లైట్ హౌస్ మరియు జెనెసిస్ ఇన్ఫో ఎక్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ట్రైడెంట్ హోటల్లో ఈరోజు న్యూరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గవర్నెన్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని మన బడుగు బలహీన వర్గాల మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఏమంటున్నా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి చేయాలనుకుంటే ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా మానవ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మనందరికీ తెలిసిందే. దానికి తోడుగా ఈరోజు మిషనరీ తోడు కూడా ఈరోజు రోబోట్ టెక్నాలజీ, అనేక టెక్నాలజీ రావడం వల్ల ఎన్నో విప్లవాత్మక మార్పులు రావడం మనందరికీ తెలిసిందే. ఈరోజు భారత్ లైట్ హౌస్ మరియు జెనెసిస్ ఇన్ఫో ఎక్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ట్రైడెంట్ హోటల్లో ఈరోజు న్యూరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గవర్నెన్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవం. ఫోర్త్ సిటీ